ఆ ఉదయం సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. కానీ ఆ ఇంట్లో వెలుగు పడలేదు. ఎందుకంటే అక్కడ వెలుగు అనేది చాలా కాలం క్రితమే చనిపోయింది. ఆ చిన్న ఇంటి గోడల మీద పగుళ్ళు మాత్రమే కనిపించలేదు. ఆ ఇంట్లో బ్రతికే ప్రతి మనిషి గుండెల్లో పగుళ్ళు మరింత లోతుగా పెరిగిపోయాయి. ఇంటి మూలలో కూర్చున్న ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఎండిపోయేంత వరకు ఏడ్చేసి ఇప్పుడు కేవలం తల్లి వైపు చూస్తూ ఉన్నారు. ఆకలి వాళ్ళ గొంతును కూడా బలహీనంగా మార్చేసింది. అమ్మా, ఏదైనా పెట్టు అని వారు అడిగిన ఆ చిన్న మాట ఆ తల్లి గుండెలో పిడుగు పడ్డట్టుగా నొప్పిని కలిగించింది. సీత నెమ్మదిగా లేచింది. ఆమె అడుగులు బరువుగా ఉన్నాయి. ఎందుకంటే ఆమెకి ముందే తెలుసు వంటగదిలో ఏమీ ఉండదని. అయినా ఒక చిన్న ఆశతో ఒక్కో డబ్బా తెరిచింది. ప్రతి డబ్బా ఖాళీగా కనిపించిన ప్రతిసారి ఆమె గుండెలో ఉన్న ఆశ కూడా కొంచెం కొంచెంగా చచ్చిపోతూ వచ్చింది. చివరికి ఆమె చేతుల్లో మిగిలింది ఖాళీ డబ్బాలు మాత్రమే కాదు, తన పిల్లలకి ఏమీ ఇవ్వలేని తన అసహాయం. ఆమె గోడకి ఆనుకొని కూర్చుంది. ఏడవాలనుంది, అరవాలనుంది. కానీ ఆ బాధ కూడా బయటికి రావడానికి ఆమెకి శక్తి లేకపోయింది. తల్లి కాబట్టి బలంగా ఉండాలి. కానీ ఆ బలం కూడా ఆకలి ముందు ఓడిపోతుంది. అప్పుడే తలుపు దగ్గర నుంచి తూలే అడుగుల శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఆ ఇంటికి కొత్తది కాదు. కానీ ప్రతిసారి అది వినిపించినప్పుడు ఆ తల్లి గుండెల్లో భయం కొత్తగా పుడుతుంది. తలుపు తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టింది ఒక మనిషి కాదు, మద్యం మత్తులో తన భవిష్యత్తుని కోల్పోయిన ఒక నీడ. ఏదైనా తినడానికి పెట్టు అని అతను అరిచాడు. ఆ స్వరం లోపల ఉన్న పిల్లల గుండెల్లోకి దూసుకుపోయింది. సీత నెమ్మదిగా ఇంట్లో ఏమీ లేదు అని చెప్పింది. ఆ మాట విన్న క్షణంలోనే అతని కోపం పెల్లుబికింది. పాత్రలు నేలకేసి కొట్టేశాడు. ఆమెని గోడకి తోసేశాడు. పిల్లలు భయంతో తల్లి ఒడిలోకి దాక్కున్నారు. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరూ తినలేదు. కానీ ఆకలి మాత్రం అందరినీ తినేసింది. పిల్లలు ఏడుస్తూ నిద్రపోయారు. సీత మాత్రం వాళ్ళ పక్కన కూర్చొని వారి ముఖాలను చూస్తూ ఉంది. వాళ్ళ శ్వాసలో కూడా బలహీనత కనిపించింది. ఇలా చూస్తూ ఉండలేను, నా పిల్లలు ఇలా బ్రతకకూడదు అనే ఆలోచన ఆమె గుండెల్లో ఒక అగ్నిలా మండింది. అదే రాత్రి ఒక బలహీనమైన భార్య చనిపోయింది. ఒక బలమైన తల్లి పుట్టింది. మరుసటి రోజు ఉదయం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళింది. పని చేయడానికి ఆమెకి అలవాటు లేదు. కానీ పరిస్థితులు మనిషికి అన్నీ నేర్పిస్తాయి. ఎండలో పని చేసింది. చేతులు గాయపడ్డాయి. చెమట కళ్ళలోకి చేరి మంట పెట్టింది. కానీ ఆమె ఆగలేదు. ఎందుకంటే ప్రతి నొప్పి వెనకాల ఆమెకి పిల్లల ఆకలి మాత్రమే కనిపిస్తోంది. సాయంత్రం ఆమె చేతిలో కొంచెం బియ్యం. అవి చాలా చిన్నది. కానీ ఆమెకి అది ప్రపంచమంత పెద్ద సంపదలా అనిపించింది. ఆ బియ్యంతో పట్టెడు అన్నం పెట్టుకొని ఇంటివైపు నడిచింది. ఆ అడుగుల్లో అలసట ఉన్నా గుండెల్లో ఆశ ఉంది. ఇవాళ నా పిల్లలు కడుపు నిండా తింటారు అని. ఇంట్లోకి అడుగు పెట్టగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళను పట్టుకున్నారు. అమ్మా, అన్నం అని వాళ్ళ కళ్ళల్లో వెలుగు కనిపించింది. ఆ వెలుగు చూసి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. కానీ ఈసారి అవి బాధ కన్నీళ్ళు కాదు, తల్లి ఆనందం. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. తలుపు మళ్ళీ తెరుచుకుంది. మద్యం వాసనతో తూలుతూ లోపలికి వచ్చిన అతను ఆ అన్నం చూసి ఆమె చేతుల నుంచి లాక్కొని పిల్లల ముందు కూర్చొని తినడం మొదలుపెట్టాడు. ఆ క్షణం ఆ పిల్లల కళ్ళల్లో ఆకలి మాత్రమే కాదు, ఒక ప్రశ్న కూడా కనిపించింది. మా నాన్న మనల్ని ఇలా ఎందుకు చేస్తున్నాడు అని. సీత కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. కానీ ఈసారి ఆమె ఏడవలేదు. ఎందుకంటే ఆమెకి అర్థమైంది, తన కన్నీళ్ళు ఎవరికీ అవసరం లేదని. అది చాలదన్నట్టు మళ్ళీ పనికి వెళ్తే చంపేస్తా అని అతను బెదిరించాడు. ఆ మాటలు ఆమె గుండెల్లోకి గుచ్చుకున్నాయి. కానీ ఆమె భయపడలేదు. ఎందుకంటే ఆమె ఇప్పటికే జీవితం చేతిలో చంపబడింది.
రోజులు గడిచాయి. అతని తాగుడు తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువుల్ని అమ్మేసి మద్యం కొనడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు కూడా అతని కళ్ళల్లో పడింది. సీత నెమ్మదిగా ఆ తాళిబొట్టు తీసుకొని చూసింది. అది ఆమె పెళ్లి గుర్తు. ఒకప్పుడు ఆమె కలలకి గుర్తు. కానీ ఇప్పుడు ఆమె పిల్లల ప్రాణం కంటే పెద్దది కాదు. ఇది నా గౌరవం కాదు, నా పిల్ల ప్రాణం ముఖ్యం అని చెప్పుకొని అమ్మేసింది. ఆ రోజు రాత్రి పిల్లల్లో ఒకరికి జ్వరంతో వణికిపోతూ పడిపోయారు. అమ్మ చల్లగా ఉంది అని చెప్పిన ఆ చిన్న మాట ఆమె గుండెను ఆపేసినట్టయింది. డబ్బులు లేవు, మందులు లేవు. ఆమె అతని దగ్గరకు వెళ్ళి అడిగింది. అతను నవ్వుతూ, నా దగ్గర డబ్బు లేదు, ఉంటే వెళ్ళి ఇంకో ఫుల్ తెచ్చుకునేవాడిని అన్నాడు, చేతిలో మద్యం గ్లాస్ పట్టుకొని. ఆ క్షణంలో సీత గుండె పూర్తిగా పగిలిపోయింది. ఆ రాత్రి ఆమె తన పిల్లలని ఒడిలో పెట్టుకొని కూర్చుంది. దేవుడా, నా ప్రాణం తీసుకో, నా పిల్లల్ని కాపాడు అని ఏడ్చింది. రోజులు ఇలా గడుస్తున్నాయి. ఒకరోజు మద్యం తాగి రోడ్డుపై పడిపోయిన అతను ఒక వేగంగా వచ్చిన లారీకి బలయ్యాడు. ఒక క్షణం అంతే, అతని జీవితం అక్కడితో ముగిసిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి కూడా భారంగా ఉంది. ఏదో ఒక ముగింపు జరగబోతుందని అనిపించేలా ప్రకృతి కూడా నిశ్శబ్దంగా నిలిచిపోయింది. రోడ్డుపై జనాలు గుమ్మిగూడి నిలబడి ఉన్నారు. మధ్యలో నేలపై నిశ్చలంగా పడి ఉన్న ఒక శరీరం. ఎవరికి అతనెవరో తెలియదు. కానీ అతని జీవితం అంతా ఎలా గడిచిందో అతని స్థితి చెబుతోంది. మద్యం వాసనతో, నిర్లక్ష్యంతో, ఒంటరితనంతో ముగిసిన ఒక జీవితం. ఆ వార్త ఎవరితోనో విని ఊపిరాడకుండా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంది సీత. జనాల మధ్య దారి చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆమె గుండె బలంగా కొట్టుకుంటుంది. భయం, బాధ, కోపం, అలసట అన్నీ కలిసిపోయి ఆమెను కుదిపేస్తున్నాయి. చివరికి ఆమె కళ్ళ ముందు ఆ దృశ్యం కనిపించింది. ఏళ్ల తరబడి తన జీవితాన్ని నరకంగా మార్చిన ఆ మనిషి ఇప్పుడు కదల్లేని శరీరంగా నేలపై పడి ఉన్నాడు. ఒకప్పుడు తనకు భర్త, తర్వాత తన బాధలకు కారణం, ఇప్పుడు కేవలం ఒక ముగింపు. ఆమె కాళ్ళు కదల్లేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. కానీ ఆ కన్నీళ్లలో ప్రేమ లేదు. ఆ కన్నీళ్లు అతని కోసం కాదు, తన కోసం కూడా కాదు. ఆ సంవత్సరాల కోసం, ఆ ఆకలితో ఏడ్చిన రాత్రుల కోసం, ఆ పిల్లల కళ్ళల్లో కనిపించిన భయం కోసం. ఆమె నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి అతని ముఖాన్ని చూసింది. ఎప్పుడో ఒకప్పుడు ఆ ముఖంలో ఆమె తన భవిష్యత్తు చూసింది. ఇప్పుడు అదే ముఖం ఆమె గతాన్ని గుర్తు చేస్తోంది. ఆమె నెమ్మదిగా కళ్ళను మూసుకుంది. ఎందుకంటే ఇంకొకసారి చూడటానికి కూడా ఆమె గుండె ఒప్పుకోలేదు. ఆమె ఏడవలేదు. ఎందుకంటే ఆమె కన్నీళ్లు చాలా కాలం క్రితమే అయిపోయాయి. ఆమె అరవలేదు. ఎందుకంటే ఆమె గొంతు చాలా సంవత్సరాల క్రితమే మౌనమైంది. ఆమె కేవలం నిలబడి ఉంది. కానీ ఆ నిశ్శబ్దం ప్రపంచంలో ఎవరైనా అరిచినా అంత బలంగా వినిపించలేదు. ఆ రోజు ఆమె ఏమీ కోల్పోలేదు. ఎందుకంటే ఆమె కోల్పోవలసిన ప్రతిదీ చాలా కాలం క్రితమే కోల్పోయింది. ఆ రోజు కేవలం ఒక ముగింపు మాత్రమే జరిగింది. కానీ ఆ ముగింపు వెనకాల ఒక కుటుంబం నెమ్మదిగా చనిపోయిన కథ దాగి ఉంది. ఆ రాత్రి ఆమె ఇంటి తలుపు మెల్లి తెరుచుకుంది. కానీ ఈసారి మద్యం వాసనతో కాదు, ఒక విచిత్రమైన నిశ్శబ్దంతో. ఆ ఇంట్లో మొదటిసారి భయం లేదు. కానీ ఆ శాంతి కూడా బాధతో నిండిపోయింది. పిల్లలు ఆమె ఒడిలో నిద్రపోయారు. ఎన్నో రోజుల తర్వాత ఎవరు అరిచే శబ్దం లేకుండా, ఎవరు కొట్టే భయం లేకుండా ఆ చిన్న శరీరాలు మొదటిసారి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. సీత వాళ్ళని చూస్తూ కూర్చుంది. ఆమె చేతులు నెమ్మదిగా వాళ్ళ తల మీద జారాయి. ఆ స్పర్శలో ఒక మాట ఉంది. ఇక మీకు ఈ బాధ ఉండదు అని చెప్పే మాట. ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు నిండాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్లు బలహీనతవి కాదు. అవి ఒక నిర్ణయం, ఒక నిశ్శబ్ద ప్రమాణం. ఇక తన పిల్లల జీవితం ఇలా ఉండకూడదనే సంకల్పం. సంవత్సరాలు గడిచాయి. కాలం చాలా విషయాలు మార్చేసింది. ఒకప్పుడు ఆకలితో ఏడ్చిన ఆ పిల్లలు ఇప్పుడు
తల్లి చేతిని పట్టుకొని గర్వంగా నిలబడే స్థాయికి చేరుకున్నారు. వారి కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, వారి గొంతులో బలహీనత లేదు. ఒకరోజు వాళ్ళు ఆమె ముందుకు వచ్చి నిలబడి, అమ్మా, నువ్వే మా ప్రపంచం, నువ్వు లేకపోతే మేము లేము అని చెప్పిన ఆ క్షణం సీత గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్లు బాధ వల్ల కాదు, గర్వం వల్ల. తాను కోల్పోయిన జీవితాన్ని తన పిల్లల భవిష్యత్తుగా తిరిగి గెలిచిన ఆనందం వల్ల. ఆమె నెమ్మదిగా ఆకాశం వైపు చూసింది. ఎక్కడో ఒక మూలలో తన జీవితాన్ని నాశనం చేసిన ఆ మనిషి గుర్తు ఒక నీడలా కనిపించింది. ఆమె మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలింది. ఒక గ్లాస్ మద్యం కోసం నువ్వు ఏం కోల్పోయావో తెలుసా? ఒక కుటుంబం, ఒక భార్యని, తండ్రి ప్రేమ కోసం ఎదురు చూసిన పిల్లల బాల్యాన్ని, ఆకలితో ఏడ్చిన రాత్రులు, కన్నీళ్లతో నిండిన సంవత్సరాలు అన్నీ ఒక్కొక్కటిగా నీ చేతుల్లోనే జారిపోయాయి. తాగుడు మొదట అలవాటులా కనిపిస్తుంది. తర్వాత అది మనిషి జీవితాన్ని కాదు, అతని చుట్టూ ఉన్న ప్రతి ప్రాణాన్ని మెల్లగా చంపే శక్తిగా మారుతుంది. ఇంటి పెద్ద తాగుడికి బానిస అయితే ఆ ఇంటి గోడలు నిలబడినా ఆ కుటుంబం కూలిపోతుంది. తాగుడు ఒక అలవాటు కాదు, ఒక కుటుంబాన్ని నెమ్మదిగా చంపే శాపం. తాగేవాడు చనిపోయే రోజు కాదు, అతను తాగడం మొదలుపెట్టిన రోజే ఆ కుటుంబం నాశనం అవుతుంది. ఆ ఇంట్లో చనిపోయింది ఒక్క మనిషి కాదు, ఏళ్ల తరబడి నెమ్మదిగా చచ్చిపోయింది ఒక కుటుంబం. తాగుడు మొదట ఒక అలవాటుగా మొదలవుతుంది. తర్వాత అది మనిషిని కాదు, అతని ఆలోచనలను, బాధ్యతలను, ప్రేమను ఒక్కొక్కటిగా చంపేస్తుంది. ఒక్క గ్లాసు మద్యం చేతిలోకి వచ్చిన క్షణం అతను భర్తగా ఉండడం మానేస్తాడు, తండ్రిగా ఉండడం మర్చిపోతాడు, మనిషిగా ఉండటం కూడా మెల్లగా పోగొట్టుకుంటాడు. ఆ తాగుడు ఇంట్లో ఉన్న అన్నాన్ని ఖాళీ చేస్తుంది, పిల్లల కడుపులో ఆకలిని నింపుతుంది, భార్య కళ్ళల్లో కన్నీళ్లను పెంచుతుంది. తాగేవాడు అనుకుంటాడు నేను తాగుతున్నది నా డబ్బుతో అని. కానీ అతనికి తెలియదు, అతను తాగేది మద్యం కాదు, తన కుటుంబం భవిష్యత్తు. ఇంటి పెద్ద ఒక కుటుంబానికి ఆధారం. అతను తాగుడికి బానిస అయితే ఆ ఇంటి గోడలు నిలబడినా ఆ కుటుంబం కూలిపోతుంది. పిల్లలు తండ్రి ప్రేమ కోసం ఎదురు చూస్తారు, కానీ వారికి దొరికేది మాత్రం భయం, ఆకలి, కన్నీళ్లు మాత్రమే. భార్యాభర్తలో ఒక ఆధారం చూస్తుంది, కానీ చివరికి ఆమె చూసేది ఒక భారంగా మారిన జీవితం. తాగుడు ఒక్క మనిషిని మాత్రమే కాదు, ఆ మనిషిని నమ్ముకున్న ప్రతి ప్రాణాన్ని నాశనం చేస్తుంది. చివరికి అది ఒకరోజు అతని ప్రాణాన్ని కూడా తీసుకుంటుంది. కానీ అప్పటికే ఆ కుటుంబం చాలా కోల్పోయి ఉంటుంది. తాగుడు ఒక అలవాటు కాదు, ఒక కుటుంబాన్ని నెమ్మదిగా చంపే వ్యసనం. తాగేవాడు చనిపోయే రోజుకే కాదు, అతను తాగడం మొదలుపెట్టిన రోజే ఆ కుటుంబం నాశనం అవ్వడం మొదలవుతుంది. ఈ కథ ఇక్కడితో ముగియదు. ఇలాంటి కథలు మన చుట్టూ ఇంకా ఎన్నో చోట్ల నిశ్శబ్దంగా జరుగుతూనే ఉన్నాయి. ఆకలితో ఏడ్చే పిల్లలు, మాటలు చెప్పలేని తల్లులు, మద్యం వెనకాల మాయమవుతున్న జీవితాలు. మనం ఒక వీడియో చూస్తాం, ఒక కథ వినిపిస్తుంది, కానీ ఎవరికో అది నిజమైన జీవితం లాంటిది, ఎవరికో అది ప్రతిరోజు ఎదురయ్యే నరకం లాంటిది. ఒక మనిషి తీసుకునే ఒక తప్పు అలవాటు ఒక కుటుంబాన్ని ఎంత లోతుగా గాయపరుస్తుందో. ఈ కథ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కథలు ఇంకెవరు అనుభవించకూడదని అనిపిస్తే ఈ వీడియోని మీరు ఒంటరిగా చూసి మర్చిపోవద్దు. ఈ కథ కనుక మీ గుండెను తాకినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు కొట్టే ఒక్క లైక్ నా వీడియోస్ని ఇంకో 10 మందికి చేరేలా చేస్తుంది. అలాగే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నాకు ఇంకొన్ని కథలు రాయడానికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇది కళ్ళెదుట నిజమైతే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మీ అభిప్రాయం, మీ అనుభవం, మీ భావనను తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజ జీవిత కథలు, మనసును తాకే స్టోరీలు ఇంకా చూడాలి అని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మన కుటుంబంలో ఒక భాగం అవ్వండి. ఒక్క క్లిక్ ఒక కుటుంబానికి మార్పు తీసుకురావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.